వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. కోదాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కోదాడ ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు గుంటపల్ల జగదీశ్వర్ రెడ్డి. నల్గొండలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున బీసీల ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జోరుగా ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపణ. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్ కు సైమో అవార్డ్స్. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఘనంగా అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. సంచలన ప్రకటన చేసిన పిన్నాయిపాలెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చింతా భవానీ మధు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రాజ్యాంగ నిర్మాత 69వ వర్ధంతి కార్యక్రమం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి సాయిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జోరుగా ప్రచారం. కండల క్షీణత బాధిత కుటుంబాలకు వీ టు హెల్ప్ యూ చేయిత. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణంలోని విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణంలోని విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు అధికారులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలని, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చాలామంది మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసిన ఘనత ముందుగా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు టౌన్ నుంచి ప్రతి ఒక్కరు నాయకులందరూ కూడా
వచ్చి ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూకి మాలలేసి వారి స్ఫూర్తితోనే అందరం కూడా నడవాలి అని మరొక్కసారి మేమందరం కూడా శపథం తీసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ మరి మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టి అది కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మాకందరికి కూడా స్ఫూర్తిగా ఉన్నారు. వారిని ఎంతో ఆదరిస్తాం మేమందరం కూడా. ఇవాళ రేపు వారు రాసిన రాజ్యాంగాన్ని చాలా మంది మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రతిసారి అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగాన్ని స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. వారి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా విధేయులుగా ఉంటున్నాము. స్ఫూర్తితో కూడా మా నిజ జీవితాల్లో కూడా ముందుకు నడుస్తున్నామని కూడా తెలియజేయడానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో కూడా మా అందరికి కూడా ఒక అవకాశం దొరికింది పబ్లిక్ కి సేవ చేయడానికి. మేము చాలా గర్వంగా వారి సూచించినట్టు వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తున్నాము, పనిచేస్తాం కూడా అని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య పర్యటించారు. ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య పర్యటించారు. మండలంలో గంధమల్ల ఇందిరానగర్, వీరారెడ్డిపల్లి, తిరుమలపూర్, వాసాలమర్రి, కొండాపూర్, గోపాలపూర్, నాగాయపల్లి, మాదాపూర్, ధర్మారం గ్రామాల్లో సర్పంచుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవాలి అన్నారు. నాలుగు బోర్లు వేయాలి. 4 బోర్లు వేసి మినీ వాటర్ ట్యాంకులు లెక్కిస్తే ఆ సమస్యను మనం పరిష్కరించడం వల్ల అవుతామన్నా. అంతేకాకుండా మాకు డ్రైనేజ్ సమస్య ఉంది, ఇంకా ఇండ్ల సమస్య ఉంది, ఇంకా చాలా మందికి పెన్షన్ గడిచిన 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ ఆలేరు లక్ష్మీ రామరెడ్డి గారిని మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకే రకంగా ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ గ్రామ ఎంపీడీసీగా
భయపడుతుంది. అంటే అట్లా తయారు కావాలి మహిళలు కూడా. మహిళలు సగభాగం మన దాంట్లో. మహిళలకు మొన్న చీర ఎందుకు ఇచ్చినామా, కలర్ ఎందుకు ఇచ్చినాం? గతంలో కేసీఆర్ ఇష్టం వచ్చిన చీర 60 రూపాయలు. చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి అభ్యర్థి గత 5 ఏళ్లలో మీ ఊరికి ఏం చేసిండు, మీ కుటుంబాలకు ఏం చేసిండు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో ఏం కొట్లాడిండు, కనీసం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ ఊరికి ఎన్నిసార్లు వచ్చింది, మీ బిడ్డ ఏ ఊరు పోయినా, మా తమ్ముడు, మా అన్న, మా ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక వస్తా. నాకు అధికారం ఇయ్యి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. నేను మా అక్క చెల్లెలు తల్లులు నడుతున్నా, వాసాల మరిలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా అమ్మ? గుడి కూర కొట్టిండు, బడి కూర కొట్టిండు. ఆ బడికి కాంట్రాక్టర్ మన దగ్గరకు వస్తే, అన్న బడి నిర్మాణం చేయి. అక్కడ వచ్చినప్పుడల్లా హెడ్ మాస్టర్లు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బడి నిర్మాణం చేయంటే ఆ బిల్లులు ఇప్పించి ఆ బడిని కూడా పూర్తి చేస్తున్నా. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో మా పేదలకు కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇంట్లో బిడ్డ పెళ్లి కాగానే అత్తగారింటికి పోగానే తెల్లారి రేషన్ కార్డు ఆ డీలర్ కట్ చేస్తాడు, బియ్యం కట్ చేస్తాడు. మరి మనం ఆ ఊరు నుంచి కోడలు చేసుకుంటే ఆ కోడలు కూడా రేషన్ కార్డు ఎక్కాలి కదా. మరి ఆ పిల్లల పెళ్ళై 10 ఏళ్ళు అయినా రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అంటే అందరూ బియ్యం కోసం అనుకుంటారు, కాదు. తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ వాసాల మరిలో 180, 190 మందికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మా అక్క చెప్పాలి. తెల్ల రేషన్ కార్డు అంటే బియ్యం ఒకటే కాదు తల్లి. తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లలకు ఫీజు రిమెంట్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్లు వస్తాయి. పేదోడికి ఏదన్నా జబ్బు వస్తే 5 లక్షల ఆరోగ్యశ్రీ అప్పుడు మన దివంగత రాజశేఖర్ గారు పెట్టిర్రు. దాన్ని మన ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. మరి ఇక్కడ 200 కార్డులు ఇచ్చినామంటే ఆ 200 మందిలో ఎవరికైనా ఆరోగ్యం వికటిస్తే తెల్ల రేషన్ కార్డు కాకపోతే పనిచేస్తుందా? అరువులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఇంకెవరైనా రేషన్ కార్డు లేకపోతే మీరు దరఖాస్తు చేసుకోండి, చేసుకున్న గంట సేపట్లోనే తెల్ల రేషన్ కార్డు ఇస్తాం. దాంతో పాటు గొప్పోళ్ళు పెద్దోళ్ళు తినే బియ్యం మా పేదలు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ. గతంలో దొడ్డి బియ్యం ఇస్తే దొడ్డి బియ్యం ఇస్తే ఇంత పిండిని పట్టించుకొని రొట్టె వేసుకునేది, లేకపోతే వాళ్ళు వస్తే 10 రూపాయల కిలో అమ్మేది. కానీ ఇలా సన్న బియ్యం అమ్ముకుంటున్నామమ్మా, తింటుండగా సన్న బియ్యం ఏమీ కాదు. ఇండ్లు కట్టుకోవాలని చెప్పి ప్రతి ఇంటికి తిరిగిన మీరందరూ చూసిర్రు. మరి మీ బిడ్డగా నన్ను గెలిపించారు. మరి ఈ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీ గ్రామవాసి దొమ్మాట అనురాధ బాబు గారిని సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామ సమస్యలు, ఈ గ్రామంలో ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, డ్రైనేజీ కానీ, పక్క ఉన్నటువంటి రామశెట్టిపల్లి గురించి కూడా తమ్ముడు ఇప్పుడే చెప్పిండు. మరి ఈ గ్రామంలో మీ దొమ్మాట అనురాధ గారు గెలిపిస్తే నాకు తోడుగా అన్నా నా ఊరికి అభివృద్ధి కావాలి, నా స్కూల్ బాగుండాలి, గుడి బాగుండాలి, మా పేదలకు సంక్షేమాలు అందించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి
69వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మరియు వై వెంకటేశ్వర్లు, మాజీ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కొత్త అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, చింతలపాటి శ్రీరాములు, తల్లమల్ల హసేన్, వల్దాస్ జానీ తదితరులు పాల్గొన్నారు. నినాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ లండ్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదు, భారతదేశాన్ని నాగరిక సమాజంగా తయారు చేయడానికి తన మేధస్సునంతా రంగరించి ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో నరేంద్ర సగర్వంగా తిరగడానికి కారణమైన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలో అనేక మార్పులు రావడం, అనేక సమాజాలు వందల సంవత్సరాల క్రితమే నాగరికంగా మారడం, కానీ భారతదేశం కుల వ్యవస్థతోని నాశనమైపోయి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థను తీసుకొచ్చుకొని దేశాన్ని ముక్కలుగా చేసి నాశనం చేసిన సందర్భంలో యూరోప్ ఇంతంత చిన్న చిన్న దేశాలలో వచ్చి భారతదేశాన్ని పరిపాలించే పరిస్థితి రావడం, దాంట్లో నుంచి స్వతంత్ర ఆకాంక్షతో ప్రజలకు పోరాటం చేయడం, గాంధీ గారి నాయకత్వంలో వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకొని ఎన్ని రకాల సూచనలతో ఉన్న ఈ దేశాన్ని దాటి మీద నడిపించాలంటే ప్రజలందరికీ ఇది మా దేశం, ఈ దేశంలో మాకందరికీ రక్షణ ఉంటుంది, ఈ దేశంలో మా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పి ఆ భావన రావాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి మళ్ళీ ఈ దేశం విడిపించడం ఉండాలి, మళ్ళీ రక్తపాత విప్లవాలకు పోయే అవసరం లేకుండా చేయాలి ప్రజానికని అని చెప్పి వారు అందించిన అద్భుతమైన రాజ్యాంగం మన భారతదేశంలో మరొకసారి ఉద్యమాలు జరగకుండా, మరొకసారి రక్తపాత విప్లవాలు జరగకుండా సమాజ మార్పులు అత్యంత వేగంగా తీసుకురాగలిగింది అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం. ఇవాళ భారతదేశంతో పాటు స్వతంత్రం పొందిన అనేక దేశాలు మళ్ళీ రకరకాల ఆకాంక్షలతో విడిపోవడాలు చూసినాం, కొట్టుకొని చావడాలు చూసినాం, రక్తపాతం చూస్తున్నాం. వారిని కూడా మనం ఇజ్రాయెల్ పాలస్తీనాను చూస్తున్నాం, అట్లాగే ఇంకా అనేక దేశాలు కానీ భారతదేశం మాత్రం వైవిధ్యాలతో ఉన్న ఈ దేశం ఇంత బాగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉంది, ఇంత ఐక్యంగా ఉంది అంటే కారణం
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ముఖ్యమైన మహనీయులు తెలుసుకోవడం అనేది ఎప్పటికీ ఈ దేశం ఉన్నంతకాలం దేశ ప్రజల యొక్క కర్తవ్యం. దాన్ని వారిచ్చిన స్ఫూర్తిని, వారిచ్చిన రాజ్యాంగాన్ని ఎప్పటికీ పెట్టుకుంటూ తర్వాత తరాలకు కూడా ఆ స్ఫూర్తిని తెలియజేసే విధంగా అంబేద్కర్ తెలియజేసే విధంగా వారి యొక్క జయంతి నిర్వహించుకోవాల్సిన బాధ్యత భారతీయ ఈ సందర్భంగా ఇంత గొప్పగా మనందరినీ నడుపుతున్న ముఖ్యమైన సమాజ నిర్మాణానికి దోహదపడ్డ అంబేద్కర్ గారికి సాయి ఈశ్వర్ స్వామి చేసుకున్న ఆత్మహత్యకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి గ్రామ మరియు మండల కేంద్రంలో వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర బీసీ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సాయి ఈశ్వర్ స్వామి చేసుకున్న ఆత్మహత్యకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి గ్రామం మరియు మండల కేంద్రంలో వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర బీసీ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి మరియు పట్టణ అధ్యక్షుడు సొల్లేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్ నుండి గడియారం సెంటర్లోనే కాసోజు శ్రీకాంతాచారి విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్లోనే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దేవరకొండ పట్టణంలో ముఖ్యమంత్రి సమావేశం ఉన్నందున దానిని బీసీ సంఘాల నాయకులు అడ్డుకుంటారని భయంతో ఈరోజు ఉదయం 4 గంటలకే బీసీ సంఘాల నాయకులు నేలపట్ల సత్యనారాయణ, నల్లసోమ మల్లన్న, కేశబైన శంకర్ ముదిరాజ్ మరియు వాడపల్లి సాయిబాబా ముదిరాజ్ను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ నల్గొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మరియు సాయి ఈశ్వర్ చారి మరణానికి బాధ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పేర్కొంటూ పోలీస్ స్టేషన్లోనే నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పోలీస్ స్టేషన్లోనే పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో కాసోజు విశ్వనాథం, నల్లసోమ మల్లన్న, జల్లా ఆదినారాయణ, కొల్లోజు సత్యనారాయణ, రాచకొండ గిరి, పసుపులేటి సీతారాములు, సొల్లేటి హరిప్రసాద్, తాండూరు చలమయ్యచారి, గొట్టిముక్కల చంద్రశేఖర్, కూరెళ్ల మదనచారి, రాగిపని విష్ణుమూర్తి, చంద్రశేఖర్, కన్నకంటి సత్యనారాయణ, కూరెళ్ల రమణాచారి, పెరికేటి వెంకటాచారి, చేపూరి కిషన్, సొల్లేటి కొండయ్యచారి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొల్లూరు తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొల్లూరు అభ్యర్థి గంగరాజు మాధవి రామకృష్ణ, తూర్పుగూడెం అభ్యర్థి తమ్మలి అరుణ ఆశయ్య శనివారం భారీ ర్యాలీ నిర్వహించి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కొల్లూరు అభ్యర్థి గంగరాజు మాధవి రామకృష్ణ, తూర్పుగూడెం అభ్యర్థి తమ్మలి అరుణ ఆశయ్య శనివారం భారీ ర్యాలీ నిర్వహించి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంతపురి బీఆర్ఎస్ నాయకులు పల్లం వెంకట రమణారెడ్డి, లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, పెంటయ్య, పెద్ద తిరుపతి, వెంకటేష్, వార్డు సభ్యులు మరియు తూర్పుగూడెం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తమ్మలి ఆశయ్య, నాయకులు పోరెడ్డి శ్రీనివాస్, జూకంటి ఉప్పలయ్య, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు గ్రామ ప్రజలకి నా పాదాభివందనాలు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను కొల్లూరు గ్రామంకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అందరూ కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపియగలరని కోరుతున్నాను. నా పేరు గంగరాజు మాధవి. కొల్లూరు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందున కత్తెర గుర్తు వచ్చింది. కావున నన్ను ఓటేసి కొల్లూరు ప్రజలందరూ ఓటేసి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. గంగరాజు మాధవిని నిలబెట్టినాం. గొంగిడి సునీత మహేందర్ గారి టికెట్ ఇచ్చిండ్రు, నిలబెట్టినాం. ఆమెను భారీ మెజార్టీతో గెలిపేయాలి వార్డు మెంబర్లన్నీ మేము కోరుకుంటున్నాము. మేము మా సర్పంచ్ గెలిచినాక ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తాం. ఇప్పుడు కూడా మా కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలి. కొల్లూరు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఎలా ఉన్నా మేము ముందుండి చేస్తామని కోరుకుంటున్నాం. నమస్కరిస్తున్నాను. ఈరోజు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నట్టు గంగరాజు రామకృష్ణ మాధవ్ గారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా పార్టీ ఆదేశాల మేరకు మీకు టికెట్ ఇచ్చినాం. ఎందుకంటే అందరూ ఒకసారి బలహీన వర్గాలకు కూడా చూడాలని, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాలని పార్టీకి ఇంత ముందుకు మనడు ఒక వార్డు మెంబర్గా పనిచేసిండు, అంత ముందుకు తర్వాత చైర్మన్గా పనిచేసిండు. ఈసారి ఆయనకు ఇంకో అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా సర్పంచ్కి పోటీ చేస్తూ మనం గెలిపించి మంచి ఆశీర్వాదించి వాళ్ళని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే అక్కా గుర్తుంచుకో అన్నా గుర్తుంచుకో చెల్లి గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో మల్ల పువ్వు తెలుపు మల్ల పువ్వు తెలుపు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే తమ్మలి అరుణ, గ్రామం తూర్పుగూడెం. మహేందర్ రెడ్డి సునీత గారి నిలబడిన నేను ఊరుకు గ్రామానికి సర్పంచ్గా అభ్యర్థిగా చేయడానికి నిలబడినాను. వాళ్ళకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. కత్తెర గుర్తుకే మన ఓటు. తూర్పుగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి తమ్మలి అరుణను సూచించడం జరిగినది. ఆమెకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలని మరియు మా వార్డు సభ్యులు అందరికీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వార్డు సభ్యులు కూడా నిలబెట్టినాము. గతంలో కూడా మేము కూడా ఓ మాజీ సర్పంచ్గా ఉండి విలేజ్కు వాళ్ళ గ్రామానికి గ్రామ పంచాయతీ స్థలం లేకపోతే కూడా డొనేటెడ్ చేసి గ్రామ పంచాయతీ కట్టి నిర్మాణం చేసినాను. మళ్ళీ మా ఆద్యమైన బీటీ రోడ్డు కూడా షారేపేట నుంచి తూర్పుగూడెం కూడా రోడ్డు లేకపోతే కూడా ఆ రోజున ఆయంలో జరిగినది. అవును, ఫిల్టర్ కూడా మనమే కట్టించినాము. అవును, బుడ్డ పండుగ కూడా మనమే పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. ఫస్ట్ పండుగను దుర్గామాత విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున పండుగ ఊళ్ళో పెద్ద ఎత్తున జరిపింది. మళ్ళీ నెక్స్ట్ ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ కూడా కట్టించినాం, ఫిల్టర్ కట్టించినాం. అభివృద్ధి చేసే కార్యకర్తను అభివృద్ధి చేసే అభ్యర్థులను మీరు గెలిపించి మళ్ళీ తూర్పుడానికి నేను కూడా ఇప్పుడు ఇవాళ మన ఊరు నుంచి వెళ్ళి హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి
మన వాగు దగ్గర కూడా బీటు రోడ్ వేస్తాను కూడా నేను ప్రతిపాదన చేస్తున్నాను. నేను గెలిపిస్తే ప్రతి ఒక్కరు కూడా విలేజ్ డెవలప్మెంట్ గురించి మనం ఆలోచిస్తే కానీ నాకు వ్యక్తిగతంగా ఆలోచించని చెప్పి ఊరు ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. గెలిపించుకోవాలి. తంబలన్నకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. నా ఒక విన్నపం ఏంటంటే ఈ తూర్పుగూడెంలో ఎంతోమందికి నేను చాలా మంది తెలుసు. ఈ తూర్పుగూడెంలో నేను ఇన్ఛార్జ్ రావడం నా అదృష్టంగా ఈ ఖచ్చితంగా అన్నను గెలిపించుకొని కత్తెర గుర్తు ఓటేసి గెలిపిస్తే నా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే హనుమాన్ల గుడి కాంచెల్లి అక్కడ తాళ్ళలో పోయే రోడ్డు నా సొంతంగా నేను చొరవ తీసుకొని అక్కడ బీటీ రోడ్డు వేపించేందుకు నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఆ హామీ కాబట్టి నెరవేరుస్తా. మీరు ఖచ్చితంగా ఆ ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి అర్ణను గెలిపించాలని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పరిధిలో గల బడవతండ గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులు మాజీ జెడ్పీటీసీ జగన్ నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మట్టపల్లి మండల పరిధిలో గల బాడవతండ గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులు మాజీ జెడ్పీటీసీ జగన్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టంపల్లి మండల పరిధిలో గల బడావతండ గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ పదవులకి నిన్న నామినేషన్ దాఖలు చేశారు. తదనంతరం వారి ఇంటికి వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు వచ్చి సర్పంచ్ అభ్యర్థి బుక్యా చిరంజీవిని, వార్డు మెంబర్ అభ్యర్థులు బాలకృష్ణ, ధరావత్ కృష్ణ, బుక్యా సునీల్, శంకర్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు ధరావత్ సీనులను అక్రమంగా అరెస్టు చేశారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తే మీకు చెప్పాలా అని మమ్మల్ని గుంజి పోలీస్ వాహనంలో ఎక్కించారు. తర్వాత నామినేషన్లను విరమించుకోవాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. మాపై ఎలాంటి నేర ఆరోపణలు లేవు. అయినా ఇలా బైండ్ ఓవర్ కేసులు చేస్తామని బెదిరిస్తున్నారు. మాకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా ఉన్న తండాలో పోలీసులు ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారని, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని ఇలా చేస్తే మాకు రక్షణ ఎవరు కల్పిస్తారని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ మూమెంట్ లో బైండ్ ఓవర్ కోసం ఎలక్షన్ మూమెంట్ అలా గొడవలు అయితే ఉద్దేశంతో బైండ్ ఓవర్ ఇది కేసు కాదు. మీరు అలవాటు తీసుకుపోతాం. మీరు కేవలం ఎలక్షన్ గొడవలు చేయొద్దు అని తీసుకుపోతున్నాము. బైండ్ ఓవర్ కి కేసు కాదు. మరి చెప్తాను వీళ్ళకి పేరు ఎందుకు రాసి సార్? మాకు కొన్ని ఉంటాయి, మేము దాని ప్రకారం చేస్తాము. కొన్ని ఎవరెవరు ట్రబుల్ మాంగర్స్ ఉంటారో అందరూ చేస్తాం. అందరూ ఒకసారి తీసుకుపోలేదు, అర్థమైందా? అందరూ తీసుకెళ్తాము. ఇప్పుడు అంత పెద్ద బిల్లాదండలో ఎవరు లేరు, ఈ బడతండకి వచ్చిరా సార్? ఒక రోజు అన్న కలుపు మొత్తం ఒకసారి తింటావా? తినలేవు కదా, తినలేము. ప్లేట్లు అన్నం పెట్టి ఒకసారి తింటావా? అవును. ఇది కూడా అంతే, నిదానంగా అన్ని చేస్తాము. ఆ బిల్లాదండ ఎవరు చెప్పి పేరు చెప్పి బిల్లాదండ సర్పంచ్ ఇదా మా ఆఫీసర్ అని చెప్పడం సార్. మాట్లాడక ఏమే ఈడ తీస్తే భయపడుతున్నా పోలీసు అంటే మాట గౌరవిస్తాం. మాట్లాడు పెద్ద మనిషి కేసు కాదు.
గ్రామంలో సజావుగా సాగడానికి బైండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ట్రబుల్ మాంగర్స్తున్నారు, మిగిలిన వాళ్ళు వేరు వేరు రకాలు పోయారు, మన వాళ్ళు పట్టుకొచ్చారు. మేము సార్ ఒక్కడున్నాడు, ఇప్పుడు అవసరమైతే సార్ ఇంటిమేషన్ లేకుండా మేము ఇక్కడ రాగలుగుతాం, మాకు అంత అవసరం ఏంటి? కాబట్టి ఇట్లా వీడియోలు తీస్తే మేము మీ మఠంపల్లి పోలీస్ వాళ్ళ మేము విషయం ఎందుకంటే ఎలక్షన్ హడావుడి ఉంది కాబట్టి మేము ఆ విషయాలలో ఇప్పుడు ఎక్కడైతే గ్రామాలలో మందు అమ్ముతున్నారో అవి పట్టుకోవటం, ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా, అర్థమైందా? అంతే తప్ప వేరే లేదు. అది నువ్వు మాకు సహకరించు, నువ్వు మాట్లాడు. మామూలుగా మేము ఒక సెటరేట్ చేసి 500 మంది ఓటర్స్ దాంట్లో వీళ్ళు ముగ్గురే ఎట్లా ఎరిపే చేసినట్టున్నా, 500 మంది 550 మంది వీళ్ళు ముగ్గురే నేరస్తులు, వీళ్ళు ముగ్గురే హంతకుళ్ళు, వీళ్ళు ముగ్గురే రౌడీ లేదు. మీరు ఎట్లా నిర్ధారణ చేసినట్టు? నేను అట్లా కాదు, ఇది చూడు, మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకో, మర్డర్ చేసేటువంటి వాడు ఉన్నానుకో కోట, వాడు మర్డర్ చేసిన తర్వాత మర్డర్ అనేది గుర్తుపోతాడా? వాడు ఎప్పుడేం చెప్తాడు? సీటర్లా అనవసరంగా వాళ్ళని తీసుకుపోవద్దు. ఎలాంటిది వాళ్ళు మేము నిన్న గొడవ కాదు కదా, ఎలాంటివి చేయలేదు. వాళ్ళని దింపేళ్ళనంటే కూడా దింపుకోకుండా కొంత దూరం తీసుకెళ్ళి ఆ కోట నాయకు ఇంటి దగ్గర వాళ్ళని సరే మేము తీసుకెళ్తాం సార్, తర్వాతకి మమ్మల్ని వదిలిపెట్టండి వాళ్ళని అంటే మా పూచికత్తు మీద వాళ్ళని కిందికి దింపి మీరు వెంటనే వీళ్ళని తీసుకొని రావాలని చెప్పేసి ఒకటే ఎస్ఐ గారు కూడా నాకు ఫోన్ చేసి తీసుకురావాలి, బైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం, కోటాకు ఫోన్ చేయటే వాళ్ళని తీసుకురావడం జరిగింది. కంపల్సరీ మరి మా వాళ్ళే గొడవలు చేస్తుర్రా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని బైండ్ ఓవర్ చేయరా అని అడిగితే లేదు వాళ్ళని కూడా చేస్తాం అని చెప్పి ధోరణిలో మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు. ఇది కరెక్ట్ కాదు. సరే ఆ వాళ్ళనే బైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి తీసుకురమ్మని చెప్పేసి నన్ను కోటాను ఒకటే ఫోన్ చేస్తూ ఉంటే మేము అడిగినాం ఎస్ఐ గారిని, సార్ మరి మా వాళ్ళే గొడవలు చేస్తున్నారు, మరి అవతల సైడ్ నుంచి కూడా తీసుకురావాలి, మరి వాళ్ళు మీరు కావాలని చెప్పేసి గొడవ సృష్టిస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. మరి మా 8 మందిని మీరు బైండ్ ఓవర్ చేయాలంటే వాళ్ళని కూడా ఒక 8 మందిని బైండ్ ఓవర్ చేయండి, దానికి మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. మఠంపల్లి మండలంలో ఓన్లీ బీఆర్ఎస్ అభ్యర్థుల మీదనే వాంటెడ్గా ఇక్కడున్న పోలీసు వ్యవస్థ, ఇక్కడున్న అధికార యంత్రాంగం బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీ నామినేషన్లు ఇవ్వద్దు, బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా సర్పంచులు ఉండొద్దు, వార్డు మెంబర్లు ఉండొద్దు అనే ఏకైక ఆలోచనలతో మరి ఇక్కడున్న స్థానిక ఎస్ఐల్ని దగ్గర పెట్టుకొని పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు వాంటెడ్గా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని నామినేషన్ విత్డ్రా చేపియాలని ఇక్కడ ఏదైతే ఎస్ఐ గారిని అదుపులో పెట్టుకొని వాళ్ళు ఏదైతే గ్రామాలలో డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలు ఇమీడియట్లీగా మీరు బంద్ చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే భారత రాజ్యాంగం వాళ్లకు పోటీ చేసే హక్కు అందరికీ కల్పించినప్పుడు ప్రజలు డిసైడ్ చేసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది డిసైడ్ చేసి వాళ్లకు ఓటేసి గెలిపిస్తారు, ఓడిస్తారు, రెండే ఉంటాయి గెలుపు ఓటములు అనేది. అది మీరు డిసైడ్ చేసేది కాదు, ఎస్ఐ గారు మండల పార్టీ నాయకులు డిసైడ్ చేసేది కాదు, అది ప్రజలు డిసైడ్ చేయాలి. అల్టిమేట్గా పవర్స్ ప్రజలు ఇవ్వాలి. కాబట్టి మీరు ప్రజల్ని బాలకృష్ణ మణంపల్లి మండలం బాడాతండ నిన్న సాయంత్రం 4వ వార్డుకి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నామినేషన్ వేసి వచ్చినాను. నిన్న నామినేషన్ వేసి వచ్చి ఇంటికాడ పండుకున్నాం. ఎవరి జాగ్రత్త వాళ్ళు కామ్గా ఉన్నాం. అందరం మంచిగా పొద్దున్న లేచి పొలానికి వెళ్ళిపోద్దామని చాటర్ వేసుకొని దమ్ము చేయడానికి పోతుంటే పోలీస్ జీప్ ఎదురు వచ్చి మా తండలోకి వచ్చి బాలకృష్ణ ఇల్లు ఆడ 8 మంది పేర్లు చెప్తున్నారు. బాలకృష్ణ, రాములు, మాన్య, సునీల్, శంకర్ అని పేరు అడుగుతుంటే ఎందుకు సార్ మేమే అని అడిగినాం. అయితే చిన్న మీ మీద కేసులు అయినాయి, చిన్న కారు ఎక్కువ అంటుండు. కారణాలు లేకుండా కారు ఎక్కుతాం సార్ అంటే, అరే భయ్ నువ్వు కారు ఎక్కువ అని గల్లాలు పట్టుకొని లాగి కారులో ఇసిరేసిర్రు, నన్ను లాక్కొని పోయి కారులో తోసేసిర్రు. మేము ఇంకా పెద్ద మనుషులకు ఫోన్ చేస్తే పెద్ద మనుషులు మా దీపమని బతులుతుంటే పెద్ద మనుషుల మీదకి కార్లు వేసుకొని పోతారు కానిస్టేబుల్. మరి దౌర్జన్యంగా పోతారు పోలీసులు. పోలీసులే అట్లా చేస్తే మేము పోటీలు చేయాలన్నా ఎట్లా చేయాలో మా గ్రామ పంచాయతీలు లేకుండా వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయవద్దని చెప్పేస్తే మేము అసలు ఈ గ్రామ పంచాయతీలో లేకుండా ఎలక్షన్ అయిపోయిన దాకా 4 రోజుల తర్వాత వచ్చేస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్ళని ఏకగ్రం తీసుకొని మట్టసంగా సంతోషంగా గ్రామ పంచాయతీలో వెళ్ళమని చెప్పిస్తున్నాం. మాది బోడాతండ మఠంపల్లి మండలం. మేము నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ సర్పంచులకు నామినేషన్ వేసి ఇంటికి వచ్చేసినాం. మేము మా జాగాలో మేము ఉన్నాం. ఎవరు గడవలు కూడా కాలే, ఎవరికి కూడా చెప్పలేము. పొద్దున మా పనులు మేము వెళ్ళిపోయినాం. పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసులు అయినాయి, మీరు రాండి
మీ మీద కేసులు అయింది రావాలని మాకు డిమాండ్ చేస్తారు, బ్యాండ్ వర్క్ చేస్తామంటారు. మేము చేసిన తప్పు ఏముంది సార్, మా మీద కేసులు ఎందుకు అయితే సార్, మేము చేసిన తప్పు ఏంది అని అడిగితే తప్పులు కూడా చెప్పట్లేదు. అసలు వస్తారా రారా అని మా వార్డు మెంబర్ బాలకృష్ణ అని గుంజపోయి కారులో కూర్చోబెట్టిర్రు. ఇదే న్యాయం అంటే చెప్పట్లే. గుంజుకొచ్చిర్రు, పోలీస్ స్టేషన్ రావాలంటే మా పెద్దలు వచ్చి సరే మేము తీసుకొస్తామని చెప్పేసిర్రు. మేము చేసిన తప్పు ఏంది, వార్డు మెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేయడం మా తప్ప, ఎందుకు మేము చేసిన తప్పు ఏందో సార్ చెప్పండి అంటే చెప్పట్లే. రావాలి అంటుర్రు. నేను పాలకూర అమ్మడానికి పోతే పాలకూర ఏడ అమ్ముతున్నావు చెప్పు, ఆయన నెంబర్ చెప్పు, ఆయన ఎక్కడ ఉండు చెప్పు, ఆయన గుంజుకొస్తామని మా వాళ్ళని బెదిరిస్తురట. వార్డు సభ్యుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మఠంపల్లి ఎస్ఐ గారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. 8 మంది వార్డు మెంబర్లను కూడా బైండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి హల్చల్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఈరోజు మనం చాలా వీడియోస్లో చూడడం జరిగింది. ఎస్ఐ గారు ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను, మరి మా యొక్క సర్పంచ్ క్యాండిడేట్ కానీ మా యొక్క 8 మంది వార్డు సభ్యులు కానీ గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులో ఉన్నారా? మీ స్టేషన్లో ఒక్కసారి కంప్యూటర్ ఓపెన్ చేసి మా క్యాండిడేట్ పేర్లు కొట్టి ఏమైనా క్రైమ్ లిస్టులో ఉన్నారేమో చూడండి. వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ క్యాండిడేట్లు కానీ ఎక్కడైనా క్రైమ్లో ఉంటే గనక మీరన్నట్టు కూడా హ్యాండ్ ఓవర్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎలాంటి కేసులు లేనప్పటికీ కూడా మరి సర్పంచ్ క్యాండిడేట్ని కానీ వార్డు మెంబర్లు కానీ తీసుకొచ్చేటటువంటి రైట్స్ ఎవరిచ్చారు మీకు? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి మీరు రాజ్యాంగేతర శక్తులుగా ప్రవర్తించడం సరైనటువంటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సౌత్ ఇండియన్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బెంగళూరులోనే మాల్ ఆఫ్ ఏసియాలో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్టు కంది బజరంగ్ ప్రసాద్కు కర్ణాటక రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునిప్పయ్య చేతుల మీదుగా అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. సౌత్ ఇండియన్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బెంగళూరులోని మాల్ ఆఫ్ ఏషియాలో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్కు కర్ణాటక రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాట్, తమిళనాడు శివగంగా పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం, చిత్రదుర్గ భువిపటం సిద్ధి రామేశ్వర స్వామీజీ చేతుల మీదుగా అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి శివకుమార్ బెల్లితట్టే, సైమా అధ్యక్షుడు ఆదినారాయణమూర్తి, జనరల్ సెక్రటరీ ఎన్కే స్వామి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు సబిత, పద్మ, రాధ మరియు వార్డు అభ్యర్థులు హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు సబిత, పద్మ, రాధ మరియు వార్డు అభ్యర్థులు హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాళీ వెంకన్న,
చేగూరి పెద్దాపురం కెమిడి ఉపేందర్, పాలడుగు మల్లేష్, వల్లందాస్ ప్రభాకర్, మచ్చ యాదిరెడ్డి, మొగిలిపాక రామ్ నర్సయ్య, కూరెళ్ల స్వామి, ఏనిగే సోమయ్య, మొగిలిపాక భాస్కర్, మలిపెద్ది రాజు, మొగిలిపాక వేణు, మొగిలిపాక స్వామి, మొగిలిపాక శ్రీను, మచ్చ నరేష్, మచ్చ శేఖర్, అరిగే నరేష్, శ్రీశైలం సురేష్, శ్రీను, అంబేద్కర్ సంఘం యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారికి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. బిడ్డలేదా నువ్వేడున్నావు? ఈ కామెడీ దొరుకుతాయి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. పట్టుకోవాలి రైట్. ఓకే. సూర్యాపేట మండలం పిన్నాయిపాలెం గ్రామానికి సేవ చేయడమే తన ఆశయమని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చింత భవానీ మధు స్పష్టం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే ఉన్న ఎకరం పొలం అమ్మేందుకైనా తాను సిద్ధమేనని ఆమె సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేట మండలం పిన్నాయిపాలెం గ్రామానికి సేవ చేయడమే తన ఆశయమని పంచ్ అభ్యర్థి చింత భవానీ మధు స్పష్టం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే ఉన్న ఎకరం పొలం అమ్మేందుకైనా తాను సిద్ధమేనని ఆమె సంచలన ప్రకటన చేశారు. ఒకసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తనకు కేటాయించిన సీరియల్ నంబర్ 3 బ్యాలెట్ గుర్తు ఓటుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బలపట్టిన భవన్ గారు పోటీ చేసింది. బ్యాట్ గుర్తు మనకు కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నది. ఆ సమస్య తీస్తాం ఫస్ట్ మనకు ఎలా ఉన్నాయి. ఇంకోటి మనం కంప వైపు కంప ఉంది, కంప మనం తొలగించినాం ముందుగానే. అంటే మరి ఫస్ట్ ఇప్పుడు కంప తొలగించినాం అంటే గెలిచినాక ఇంకా చాలా చేస్తాం. ఏదైనా కూడా మా సొంత నిధులతోటి చేయగలిగే శక్తి నాకు ఉన్నది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం గ్రామం పిన్నేపాలెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బ్యాట్ గుర్తు వచ్చింది. ఫస్ట్ గెలవంగానే ఇంద్రమ్మ ఇల్లులు పెట్టుతాం. ఫస్ట్ వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, కోతులను పట్టిస్తాం.
ఉన్న కంప చెట్లని ఉన్న రోడ్ల అభివృద్ధి చేస్తారు మీరు గెలిచిన వెంటనే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అంటే ఇందిరా మిల్లు కానీ వృద్ధులకి పెన్షన్స్, రేషన్ బియ్యం, కోతులు అన్ని సాయం చేయాలి. నమస్తే అండి, మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం పినాయపాలెం గ్రామం. పినాయపాలెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చింత భవాని గారు, మధుసూదన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగినది. మాకు వచ్చేసి 3వ నెంబర్ సీరియల్ బ్యాట్ గుర్తు వచ్చినది. ఆ బ్యాట్ గుర్తు పినాయపాలెం గ్రామ ప్రజలు మాకు అందరూ కలిసి సీరియల్ నెంబర్ 3 మీద బ్యాట్ గుర్తు మీద ఓటు వేయాల్సింది కోరుచున్నాము. ఒకవేళ గ్రామ ప్రజలు ఓటు వేసి మీకున్న అనుకుంటున్నారు అంటే ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ పార్టీనే గెలిచినాక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా అధికార పార్టీ తోటే సాధ్యమవుతుంది. ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా విలేజ్ లో చాలా మందికి ఇల్లు లేవు. గెలవంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇల్లు తీసుకొస్తాం. ఆల్రెడీ ఇందిరా మిల్లులకు మా ఊరికి శాంక్షన్ అయినాయి. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ ఇందిరా మిల్లు అనేది కొంచెం ఆగినాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏమంటే ఇందిరా మిల్లులు తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి 50 నుంచి 100 ఇల్లు దాకా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే, నిరుపేదలకే కట్టుకునే విధంగా చూస్తాం. గ్రామ సమస్య ఇప్పుడు కోతుల నిజంగా వాస్తవం చెప్పాలంటే పినాయపాలెం గ్రామ పంచాయతీలో కోతుల బెడద అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు చాలా కోతులు ఉన్నాయి. మా ఊరి గ్రామ పెద్దలు చాలా మంది అందరూ కలిసి ఒకసారి పట్టించారు. అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి. మేము గెలవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఇందిరా మిల్లు, తర్వాత సెకండ్ హాఫ్ చేసేది కోతులది. కోతులను ఊళ్ళో ఒక్కటి లేకుండా మా 5 సంవత్సరాల పేరులో ఒక్క కోతిని ఊళ్ళోకి రాకుండా మొత్తం పట్టించి ఆ కోతుల బెడద లేకుండా, ఇంకోటి కుక్కల బెడద లేకుండా, కుక్కలు అనేది చాలా వ్యాపించిపోతున్నాయి. దాన్ని చంపకుండా ఎలా నివారించాలనేది చర్యలు తీసుకొని ముందుకు పోతుంటాం. వాస్తవానికి నిజంగా అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఒక పెన్షన్ కూడా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కలుగిత కార్మికులు కానీ, వృద్ధాప్య కానీ, చేనేత కానీ, చాలా మంది వితంతులు, వికలాంగులు చాలా మంది ఉన్నారు. మేము డోర్ టు ప్రచారం చేస్తుంటే, అయ్యా మాకు పింఛన్ లేదయ్యా, మాకు అయ్యా ఇల్లు లేదయ్యా అని చాలా మంది అంటున్నారు. మేము గెలవగానే వాళ్ళు ఖచ్చితంగా పింఛన్లు పెట్టిస్తాము. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఒక్కొక్కటి మేనిఫెస్టో అమలు చేసుకుంటా ముందుకు పోతుంది. ఫస్ట్ గెలవగానే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినది. దాని తర్వాత సన్న బియ్యం, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి. అసలు 10 సంవత్సరాల పేరు మీద ఒక్క రేషన్ కార్డు రాలేదు ఇంతవరకు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతమంది నిరుపేదలు ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఇచ్చేసింది. రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చింది. అంటే ఇలాంటి అద్భుతమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి? ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటారు. ప్రతి ఒక్క నిరుపేదలు సన్న బియ్యం తింటారు. అసలు ఆ సన్న బియ్యం మన ఇంట్లో ఇంతకుముందు వండుకోవడానికి, తినడానికి కూడా సరిగ్గా బియ్యం లేకపోయేది. అంటే చాలా వరకు కొంతమందికి ఆ సన్న బియ్యం, దొడ్డు బియ్యం తినలేకపోయేది. గ్రామ ప్రజల నుంచి మేము ఇక్కడ కొన్ని గ్రామీణ ఉన్న ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్న తర్వాత వాళ్ళకి బిల్స్ వస్తున్నాయి. అటు సీఎం ఏ విధంగా ముందుకెళ్లాలో వాళ్ళకి తెలియక చర్చన పడుతున్నారు. ఒకవేళ దాని గురించి మీరు ఇప్పుడు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ గురించి చాలా మంది హాస్పిటల్ పోతున్నారు, లక్షలు అనేది పే చేయడం జరుగుతున్నది. వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన, దానివల్ల నిధులు వాళ్ళకు సరిగా వచ్చి రాకపోవడం వల్ల దాని లైట్స్ అనేది వేయట్లేదు. మేము రాగానే పెద్ద పెద్ద లైట్స్, ఎల్ఈడి లైట్స్ తీసుకొచ్చి ఊరికి ఏపీ కావాలన్న అభివృద్ధి తీసుకొచ్చి చేస్తాము. లైట్స్ సమస్య ఉన్నది. అక్కడ ప్లాట్లలో వాటర్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఇంకో సిసి రోడ్ల సమస్య ఉన్నది. చాలా ఉన్నాయి, 1-2 కాదని చాలా ఉన్నాయి. ఊళ్ళో చాలా రకాలుగా ఉన్నాయి సమస్యలు. నేను ప్రతి ఇంటికి తిరుగుతా, కొడుకులు లెక్క, ఒక బిడ్డ లెక్క, తమ్ముని లెక్క మొత్తం తిరుగుకుంటూ సమస్యలు తెలుసుకుంటా ఊర్లో నాకు నిత్యం సమస్యలు 1 year గెలిచినాక ఎంత మేనిఫెస్టో పెట్టాము. ఒక 25 అంశాలు దాకా ఉన్నాయి. 1 year సపరేట్ నిధులు తీసుకొచ్చి ఒక బీసీ కమిటీలు కట్టిద్దాం అనుకుంటున్నాము. తర్వాత గౌడ సంఘం కమిటీలు కట్టిద్దాం అనుకుంటున్నాము. యాదవ సంఘం కమిటీలు కట్టిద్దాం అనుకుంటున్నాము. స్కూల్లో చాలా పిల్లలు లేరు, అది దాన్ని చూస్తున్నాము. బలపడతాం అనుకుంటున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని తీర్దామని చూస్తున్నాము. గ్రామంలో అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నది. గెలవంగానే అన్ని సమస్యలు తీరుస్తాను. అవసరమైతే నిధులు లేకపోతే నాకు నా పేరు మీద ఎకరం పొలం ఉన్నది. ఆ ఎకరం పొలం అమ్మైనా సరే ఊరి కోసం నేను సేవ చేస్తాను. నేను సేవకుని నాయకుని కాదు, ఒక జీతగాని. నేను నా ఎకరం పొలం అమ్మైనా సరే నేను ఊరి కోసం నేను ఏవైతే మేనిఫెస్టో పెడుతున్నానో అన్ని తీరుస్తాను. నేను లోకల్గా ఉండే నాయకుని. నేను ప్రతి ఒక్క బజారుకు పోతే ఏ సమస్య ఉన్నది నాకు అన్ని తెలుసు. ప్రతి ఒక్క ఇంటికి ఏ సమస్య ఉన్నది నాకు తెలుసు. అన్ని సమస్యలు తెలుసుకొని
వాళ్ళకి ఏం కావాలి ఏమో దాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కటి చేసే విధంగా నేను నిధులు తీసుకొని సపరేట్ నిధులు తీసుకొని వస్తాను. అవసరమైతే నిధులు రాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదామని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం రోజున కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారి 69వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు దాటినా నేటికి రాజ్యాంగ ఫలాలు దళిత గిరిజనులకు, పేదలకు సరిగ్గా అందడం లేదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేసి రిజర్వేషన్ లేకుండా చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ పాలనలో దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ దాడులకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం, కుల అసమానతలకు వ్యతిరేకంగా పేదలకు, దళితులకు భూమి, పరిశ్రమలు జాతీయం చేయాలని పిలుపునిచ్చారని తెలిపారు. నేటికి దళితులు సెంటు భూమికి నోచుకొని కుటుంబాలు వేలాదిగా ఉన్నాయని అన్నారు. రానున్న కాలంలో భూమి కోసం, కుల నిర్మూలన కోసం పోరాటాలకు మనమందరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్యక్రమంలో కాసగల్ల చందు, పల్లెపాటి మాతయ్య, వినోద్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశంలో సామాజిక వర్గాలకు, అన్ని వర్గాలకు ఒక మార్గదర్శి, తన జీవితాంతము కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో వారి యొక్క విగ్రహానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అనేక సామాజిక సంఘాలు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఈరోజు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనము వారి యొక్క హక్కులను కాపాడడానికి మనం సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో మనవాదులు అధికారం చేపట్టిన తర్వాత ఈ భారత రాజ్యాంగానికి ఇలా తూట్లు పొడవాలని చూస్తున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో దళితుల మీద, గిరిజనుల మీద, సబ్బండ వర్గాల మీద ఇలా పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. దళితులకు రక్షణ లేదు, దళిత మహిళలకు రక్షణ లేదు. ఇవాళ సామాజిక అసమానతల పేరుతోటి ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో, ఈ భారతదేశంలో కుల వివక్షత పోవాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించండి, చేసుకోండి అని చెప్పిండో, ఎక్కడైతే కుల వివక్షత పాటిస్తున్న అగ్ర కుల దురంకారులు ఉన్నారో ఇలా కులాంతర వివాహాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఇలా హత్యలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. భారత రాజ్యాంగంలో పౌర హక్కులు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నది. ఈ చట్టాలన్నీ కూడా ఇలా నీరుగారుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకనే భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం, నేటికి సమాజంలో కొనసాగుతున్న కుల వివక్షత, అంటరానితనం నిర్మూలన కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మనం అందరం కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి వారి యొక్క వర్ధంతి స్ఫూర్తితో మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ముందుకు పోవాలనేది ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుద్దామని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం కళాశాల ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుద్దామని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం కళాశాల ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయులు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా రాసిన కారణంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరం కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ స్ఫూర్తి మేరకు అంబేద్కర్ యొక్క ఆశయాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ వారి యొక్క స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని, ఈనాటి స్వేచ్ఛకు ప్రతిరూపమైనటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి కళాశాల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపూరి, సాయిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మంతపూరి అభ్యర్థి కందుల శంకర్, సాయిగూడెం అభ్యర్థి ముదిపాక దానమ్మ నర్సయ్య శనివారం భారీ ర్యాలీ నిర్వహించి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలు అన్నీ తనకు తెలుసునని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంతపూరి బీఆర్ఎస్ నాయకులు, సాయిగూడెం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం అంతపురి స్థానిక ఎన్నికలు నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా కందుల శంకర్ అను నేను మరి ఈ గ్రామానికి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మరి నేను బాధ్యత తీసుకొని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని చెప్పేసి ఈ యొక్క సత్యాన్యూస్ ముందు నేను చెప్తా ఉన్నాను. ఏదున్నా మీరందరూ కూడా నాకు అత్యధిక ఓట్లు ఇచ్చి గెలిపించాల్సింది కోరుతా ఉన్నా. ఈ ఊరిలో మరి అనేక రకాల డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పరిపాలనా విధానం విషయంలో నాకు చాలా అనుభవం ఉన్నది. కాబట్టి ఏదున్నా కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇదంతా కూడా మనం చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఊరి గ్రామ ప్రజలంతా కూడా మాకు సహకరించి మరి ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మేరతో గెలిపించి నన్ను బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కోరుకుంటా ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మౌలిక ఇప్పుడు కూడా అదేవిధంగా నేను గెలిపించి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళు ఉంటారు మొదటి నుంచి. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు బాగా ఓట్లేసి మళ్ళీ ఆదరించారు. ఇప్పుడు కూడా నన్ను ఓట్లేసి గెలిపించి మరి సర్పంచ్గా నన్ను ఎలక్ట్ చేసి మీకుండే పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ రోడ్లు వేసే పని ఉంది. మన బోర్ కూడా కావాలి, మినీ వాటర్ ట్యాంక్ కావాలి. తర్వాత ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో అది రిమైనింగ్ వర్క్ అంతా కూడా పూర్తి చేయిస్తాను. దాని కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేపట్టి కాంపౌండ్ వాల్ కూడా నేను చేస్తాను. అవసరం ఉంటే జీపీ జనరల్ ఫండ్ కూడా తీర్మానం చేసి జీపీ నుండి ఇంకా మౌలికమైన సదుపాయాలు ఏమైనా ఉంటే అవి కూడా నేను పూర్తి స్థాయిలో నేను అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను ఉంటాను. మీకు అందరికీ మరి మాట ఇస్తూ మీరు ఉంగరం గుర్తు కోటేసి నన్ను బలపరచాల్సిందిగా, నన్ను గెలిపించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. జై కేసీఆర్, జై కేసీఆర్. అంబేద్కర్ ఆశయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై కేసీఆర్. జాడు గుర్తుకే గుర్తుంచుకో, జాడు గుర్తుంచుకో, గుర్తుంచుకో, జాడు గుర్తుంచుకో, జాడు గుర్తుకే. సర్పంచ్ అభ్యర్థి బ్యాట్ గుర్తు, వార్డు నెంబర్ వచ్చేసి గుర్తువాడు కదా, గౌన్ గుర్తు. ముద్దెపాక దానమ్మ, సర్పంచ్గా పోటీ చేస్తున్నా తెలంగాణ నుండి. నన్ను గెలిపిస్తే ఊరును అభివృద్ధి చేస్తా. నా ఓటు గుర్తు, నా బ్యాటు. మీ ఓటు అందరు నాకే ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. వీర్ కుమార్,
నేను బీఆర్ఎస్ పార్టీ సాయిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఈ ఎలక్షన్లో మన కేసీఆర్ గారి నాయకత్వంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ పార్టీ తరపున మన సర్పంచ్ అభ్యర్థిగా ముదెపాక దానమ్మ గారిని మరియు 8 వార్డుల నుంచి బీఆర్ఎస్ నాయకులు మా పోటీ చేయడం జరుగుతుంది. మేము గ్రామాల్లో ఈ గ్రామంలో తిరుగుతుంటే మనము ఏమంటున్నారంటే ప్రజలు ఏమంటున్నారంటే కాంగ్రెస్ నిలబడ్డారో వార్డు నుంచి ఆ వార్డులో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మీ గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. మరియు మా అభ్యర్థికి బ్యాట్ గుర్తు రావడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని ఏ గల్లీకి పోయినా వాళ్ళు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. మా బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము చాలా హుషారుగా ముందుకెళ్తున్నాము. మా పార్టీ నుంచి పోటీ చేస్తున్న 8 అభ్యర్థులు మరియు సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తామని వాళ్ళే ముందుకొచ్చి మాకు చెప్తున్నారు. కండరాల క్షీణత బాధితులకు సమాజం సహకారం అవసరమని వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ప్రతినిధులు కర్ణాటి శ్రవణ్ కుమార్ బాలచంద్రారెడ్డి అన్నారు. కండరాల క్షీణత వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్న 50 మందిని గుర్తించి వారికి 1 లక్ష విలువైన నిత్యావసర సరుకులను వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ద్వారా చౌటుప్పల్లోనే జయశ్రీ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. కండరాల క్షీణత బాధితులకు సమాజం సహకారం అవసరమని వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ప్రతినిధులు కర్ణాటి శ్రవణ్ కుమార్ బాలచంద్రారెడ్డి అన్నారు. కండరాల క్షీణత వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్న 50 మందిని గుర్తించి వారికి 1 లక్ష విలువైన నిత్యావసర సరుకులను వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ద్వారా చౌటుప్పల్లోనే జయశ్రీ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ బాలచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్, కేపీ, అభిషేక్, హర్ష, కళ్యాణ్, శిరీష, కాసిం, సమీర, కర్ణాటక, నరసింహ, బాలకృష్ణ తదితరులు వాలంటీర్స్ పాల్గొన్నారు. సివిఆర్ డిజేబుల్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కత్తుల బాలకృష్ణ మాట్లాడుతూ వి2 హెల్ప్ యూ సేవా సంస్థ కండరాల క్షీణత బాధితులకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి. కోదాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కోదాడ ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఎల్లయ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు గుంటపల్ల జగదీశ్వర్ రెడ్డి. నల్గొండలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున బీసీల ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు తూర్పుగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జోరుగా ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపణ. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్ కు సైమో అవార్డ్స్. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఘనంగా అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. సంచలన ప్రకటన చేసిన పిన్నాయిపాలెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చింతా భవానీ మధు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రాజ్యాంగ నిర్మాత 69వ వర్ధంతి కార్యక్రమం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి, సాయిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జోరుగా ప్రచారం. కండరాల క్షీణత బాధిత కుటుంబాలకు వి2 హెల్ప్ యూ చేయిత.
ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.